4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఈరోజు ప్రేమ కలిగి అనేటువంటి ఆ పదాన్ని మనము ధ్యానిద్దాం. ప్రేమ కలిగి ఇక్కడ మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా దాదాపు మోర్ దాన్ 5 times ప్రేమ గురించి రాయబడింది. అంటే దేవుణ్ణి ప్రేమించాలని రాయబడింది, అలానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని రాయబడింది, అలానే భర్త భార్యల మధ్య ప్రేమ రాయబడింది, అలానే బ్రదర్లీ లవ్ అంటే సంఘములో ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి ప్రేమ గురించి కూడా రాయబడింది. ఈ విధంగా ఎఫెసీ పత్రికలు పౌలు రాస్తున్నప్పుడు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని అనేక రకాల ప్రేమల గురించి చెప్పాడు. నిలుపుకోండి ప్రేమను అని అన్నాడు. కానీ ఒక 20-30 years తర్వాత ఈ సంఘ పరిస్థితి ఏమైందో ప్రకటన గ్రంథం మనకు తెలియచేస్తుంది. అక్కడ వీళ్ళు ప్రేమను పోగొట్టుకున్నారు అని తెలియజేయబడింది. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను చూడండి, లేదా 2 నుంచి చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. దేవుడు ఎఫెస్లో ఉన్న ఈ ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో ప్రేమను పోగొట్టుకుంది సంఘము. ఇక్కడ ప్రేమ మీద కంప్లైంట్ వచ్చింది. ఒక విషయం మనం గమనించాలి, ఎప్పుడైతే మనం ప్రేమ విషయంలో కంప్లైంట్ వచ్చిందంటే ఇక అన్ని విషయాల్లో, అన్ని రకాల ప్రేమల్లో మనం విఫలమైనట్టే. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడంలో విఫలమైతే ఇక అన్ని చోట్ల విఫలమైనట్లే. ఒక వ్యక్తి తన తోటి సహోదరుణ్ణి ప్రేమించడంలో విఫలమయ్యాడంటే దాని అర్థం దేవుణ్ణి ప్రేమించడంలో ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడని అర్థం. ఈ విధంగా ప్రేమ అనేది అనేక డైరెక్షన్స్తో ఉన్నప్పటికీ, అంటే అనేక రకాలుగా మనం ప్రేమ చూపించేవారు అయినప్పటికీ, ప్రేమ విషయంలో కంప్లైంట్ వచ్చింది అంటే అది మనం సరి చేసుకోవలసిందే. కాబట్టి ప్రియ సంఘమా, ఈరోజు ఇక్కడ పౌలు చెబుతున్న విషయం ఏమిటంటే సంఘం ప్రేమ కలిగి ఉండాలి. ఆ రోజు ఎఫెసీ సంఘం చాలా బలమైనటువంటి సంఘము. ఆ సంఘము కాలక్రమంలో ప్రేమను పోగొట్టుకుంది. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రేమను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలానే ప్రేమను పోగొట్టుకునే అవకాశం ఉందని కూడా ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రేమలో ఎప్పుడూ వెచ్చదనాన్ని మనం కలిగి ఉండాలి, మన ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. అయితే ప్రేమ కలిగి అనే పదాన్ని ఎఫెసీ పత్రిక 4:15లో మనం ప్రారంభంలో చూస్తాం. ప్రేమ కలిగి అన్నప్పుడు మీరు ఇలా ప్రశ్నించవచ్చు, అయ్యా ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి, నేను ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తారేమో. దానికి కొంత వివరణ ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనము అసలు దేనిలోనికి, ఎందులోనికి పిలవబడ్డామో తెలుసా నా ప్రియ సహోదరుడా? మనము ఒక మతములోనికి పిలవబడలేదు, మనము ఒక గుంపులోనికి పిలవబడలేదు, ఇంకొక మాట చెప్పాలంటే మనము ఒక సంఘములోనికి పిలవబడలేదు, ఇంకా చెప్పాలంటే మనం పరలోకంలోనికి పిలవబడలేదు. అంటే నా పాయింట్ ఏంటంటే, మొదట మనం పిలవబడింది సంఘంలోనికి కాదు, మొదట మనం పిలవబడింది పరలోకానికి కాదు. అక్కడికి మనం వెళతాము, దేవుడు పిలుచుకున్నాడు. కానీ నా మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము మొట్టమొదట పిలవబడింది యేసులోనికి మనం పిలవబడ్డాం. ఈ ఎఫెసీ పత్రికలో క్రీస్తు అనే పదం దాదాపు 47 times ఉంది, మోర్ దాన్ 45+. రోమిల్ రాసిన పత్రికలో 60 సార్లకు పైగా ఉంది. రోమన్స్ ఎన్ని? 16 అధ్యాయాలు. ఇక్కడ ఎన్ని అధ్యాయాలు? గట్టిగా 6 అధ్యాయాలు. 6 అధ్యాయాల్లో 45 సార్లకు పైగా మరి ఇక్కడ క్రీస్తు క్రీస్తు అని రాశాడు. అంతేకాదు ఆ 45లో 18 సార్లు యేసు యందు, క్రీస్తు యందు, క్రీస్తు యందు అని మనకి స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అన్నిసార్లు ఎందుకు రాశాడంటే, మీరు ఎక్కడున్నారో తెలుసా? మీరు క్రీస్తు యందు ఉన్నారు. మీరు ఎక్కడికి పిలువబడ్డారో తెలుసా? మీరు క్రీస్తులోనికి పిలువబడ్డారు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సమయం లేదు కాబట్టి 2-3 వచనాలు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయము 6వ వచనము. 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన, నెక్స్ట్ 7వ వచనం, క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి, 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై, 13వ వచనం, అయినను మునుపుకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన. అంటే చాలాసార్లు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తులోనికి పిలువబడ్డారు, మీరు క్రీస్తు నందు ఉన్నారు. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే,
దేవుడు మనలను మన పాపములో, మన రోత బ్రతుకులో, అగాధములో, అంధకారములో పడి ఉన్నటువంటి మనల్ని దేవుడు తన కుమారుని లోనికి పిలుచుకున్నాడు. తన కుమారుని యందు మనల్ని పెట్టాడు. ఇది మొట్టమొదట జరిగినటువంటి క్రియ. దీన్ని ఇంకొక రకంగా కూడా పౌలు చెప్తాడు, అయ్యా మీరు పిలవబడింది యేసు శరీరములోనికి మీరు పిలవబడ్డారు. యేసు అనే వ్యక్తిని ఇక్కడ ఊహించుకోండి, మరి సంఘాన్ని ఊహించుకోండి. లేదా శిరస్సుగా యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. శిరస్సుగా యేసు ప్రభును మనం చూస్తాం. మిగిలిన అవయవ భాగాలన్నీ దేవుడు అమర్చుచున్నాడు. చిన్నపిల్లలు పజిల్ గేమ్స్ ఆడతారు. ఒక పిక్చర్ ఉంటుంది, అది కనిపించదు, కానీ ఎప్పుడైతే వాటిని కలుపుకుంటూ వస్తామో ఆ పిక్చర్ అందులో నుంచి బయటకు వస్తుంది, ఆ బొమ్మ కనిపిస్తుంది మనకి. అలానే దేవుడు శిలువ కార్యం జరిగినప్పటి నుంచి శిరస్సు అయ్యున్న యేసును నిలబెట్టి మిగిలిన శరీర భాగాలను అమర్చుతున్నాడు. అంటే ఒక్కొక్కరిని అమర్చుచున్నాడు. అది బైబిల్లో ఉన్నదే, నేను మీకు వచనం చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. అంటే దేవుడు అమర్చుతున్నాడు. అంటే యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. నిన్ను పిలుచుకొని, అంటే నువ్వు ఒక మరి అంధకారంలో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, వ్యసనంలో ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుణ్ణి ఎరగని నిన్ను దేవుడు పిలుచుకొని రక్షించుకొని నిన్ను ఎక్కడ పెట్టాడంటే యేసు ప్రభు దేహంలో నిన్ను ఒక కుడి చేయిగానో, ఒక ఫింగర్ గానో, ఒక కన్నుగానో ఎక్కడో నిన్ను అమర్చాడు. అమర్చుచున్నాడు దేవుడు. ఆయన దేహములో మనల్ని అమర్చుచున్నాడు అనేది మనం మర్చిపోవద్దు. కాబట్టి నేనేమంటానంటే, మనము పరలోకములోనికి కాదు పిలవబడింది, మనము పరమాత్మునిలోనికి పిలవబడ్డాం. అంటే దేవుని యొక్క దేహములోనికి, క్రీస్తు శరీరములోనికి మనం పిలవబడ్డాం. అయితే ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, అయ్యా ఎందుకు పిలుచుకున్నాడు నన్ను? నా భక్తి చూశాడా? లేదే మనకి భక్తి. నేను పరిశుద్ధురాలనా? ఎందుకు పరిశుద్ధ దేహములో నన్ను పిలుచుకున్నాడు? మనం పరిశుద్ధులం కాదని బైబిల్ చెప్తుంది. మనం పాపులమైన మనలను, బలహీనులమైన మనలను, ఇంకా శత్రులుగా ఉన్న మనలను, దేవునికి దూరస్తులుగా ఉన్న మనలను ఆయన పిలుచుకొని ఆయన తన దేహములో తన యొక్క క్రీస్తు యందు మనల్ని పెట్టాడు. ఇది మామూలు విషయం కాదు. ఒక యవనస్తుడు చెత్త వేరుకుంటున్నాడు. కారు స్పీడ్గా వచ్చి ఆ అబ్బాయి దగ్గర ఆగింది. ఆ అబ్బాయి చాలా దయనీయంగా ఉన్నాడు. సరైన బట్టలు లేవు, బక్కచిక్కిపోయాడు, ముఖం అంతా మాసిపోయింది. అమ్మ నాన్న లేరు, చెత్త ఏరుకుంటున్నాడు. ఆ కారు ఆపిన వ్యక్తి అతని పిలిచాడు, నువ్వు నా ఇంటికి రానన్నాడు. నువ్వు నా ఇంటికి రా అని వెనక కార్ డోర్ ఓపెన్ చేసి అతను ఎక్కమన్నాడు. అతను వెనక కూర్చున్నాడు. సో ఈ యజమాని కారుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. వెనక ఈ అబ్బాయి కూర్చొని ఎన్నో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు ఈ యజమాని నన్ను ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాక నన్ను ఒక వార్డెన్ గానో, ఒక గేట్ కీపర్ గానో, ఒక డ్రైవర్ గానో, లేదంటే తుడిచేవాడిగానో, ఊడ్చేవాడిగానో ఏదో పనిస్తాడనుకుంటా. నన్ను అలాగ వాడుకుంటాడు, నెలకి ఎంతో కొంత జీతం ఇస్తాడనుకుంటా అని అనుకున్నాడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత యజమాని అక్కడున్న పనులను పిలిచి, మొదట వీడిని శుభ్రం చేయండి. శుభ్రం చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క యజమాని అంటున్నాడు, నేను నిన్ను ఇక నా కుమారుడిగా నేను నిన్ను తీసుకుంటున్నాను. ఇదిగో ఈ రూము నా కుమారులు ఉంటారు, ఇక్కడే నువ్వు పడుకుంటావు, వాళ్ళతో భోజనం చేస్తావు, వాళ్ళు ఏ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ స్కూల్లో నువ్వు చదువుకుంటావు, రేపు నా ఆస్తిలో కూడా నీకు భాగం వస్తుంది. సో ఒక్కసారి అతను ఎలా షాక్ అయ్యింటో ఆలోచించండి. అంటే అతను ఏమనుకున్నాడు, నన్ను తీసుకొని ఒక పనోడిగా పెట్టుకుంటే చాలనుకున్నాను. ఈయనేంటి కుమారత్వములోనికి, తన కుమారుల్లో ఒక కుమారునిగా తీసుకున్నాడని ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటాడు. అలానే నా ప్రియ సహోదరుడా సహోదరి, మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను పిలుచుకొని పరలోకములో ఒక మ్యాన్షన్ ఇస్తానని అంటే అది అంత గొప్ప విషయం ఏమి కాదు. దేవుడు నిన్ను పిలుచుకొని, నువ్వు పాపివి కదా, నేను నిన్ను పిలిచి నిన్ను పరలోకములో ఒక సిటిజన్గా చేస్తాను అంటే అది అంత గొప్ప విషయమేం కాదు. లేదంటే చుట్టూ లోకం చెడిపోయింది, సంఘంలో నిన్ను పెడుతుందంటే అది గొప్ప విషయమేం కాదు. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, అసలు నా కుమారుడిగా తీసుకుంటున్నాను, యేసులో నిన్ను కలిపేసుకుంటున్నాను అనేది ఎంత గ్రేట్ ప్రివిలేజో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మరలా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎందుకు పిలుచుకున్నాడయ్యా, దేని చేత పిలుచుకున్నాడయ్యా అంటే, ఏమి చూసి పిలుచుకున్నాడు అంటే, మనలో చూడటానికంటూ ఏమీ లేదు. మనల్ని చూసి ఆయన పిలుచుకోలేదు, మన మీద ఒకటి కలిగి ఆయన పిలుచుకున్నాడు. అదేంటంటే ప్రేమ. ఇక్కడే చూడండి, బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎఫీషియన్స్ 2:5.
4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. గుర్తుంచుకోండి, మనం రక్షించబడింది కృప చేతే. కానీ మొదట మన మీద పనిచేసింది కృప కాదు మన మీద పనిచేసింది ప్రేమ. చూపబడింది కృప చెయ్యిలాగా మన మీద చాపబడింది. అంటే కృప అనే చెయ్యి చాపబడడానికి ముందే ప్రేమ జనించింది, ప్రేమ ప్రారంభమైంది. అందుకే అక్కడ కూడా ఇంకొక మాట మనం ఇక్కడే ఎఫిషియన్స్లోనే 1:6 చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనము. జగత్తు పునాది వేయబడక మునిపే దేని చేతంట ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను? ప్రేమ చేత. అంటే ప్రేమ చేతే ఆయన మనల్ని ఆయన యొక్క శరీరములోనికి, ఆయన దేహములోనికి, ఆయన కుమారుడైన క్రీస్తు యందు స్థానం ఏర్పరచడానికి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీవు ప్రేమ అనేటువంటి ఆలయములోనికి పిలువబడ్డావు. ప్రేమ చేత ఆయన నిన్ను తన శరీరములోనికి, తన యందు ఉండడానికి పిలుచుకున్నాడు. అయితే ఇంతటితో ఆయన ఆపలేదు. అంటే స్టోరీ మొత్తం ప్రేమ చుట్టూతోనే జరుగుతుంది. స్టోరీ మొత్తం ప్రేమ చుట్టూతోనే తిరుగుతుంది. అయితే ప్రేమ చేత నిన్ను, పాపిగా ఉన్న నిన్ను తన యొక్క శరీరంలో భాగంగా చేసేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే మనలోనికి ప్రేమను ప్రోక్షించాడు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది, మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అలానే 1 Thessalonians 4:9. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అంటే దేవుడు ఏం చేశాడంటే మనలను ప్రేమ చేత పిలుచుకొని మనలో ప్రేమను పోసాడు, మనలో ప్రేమను ప్రోక్షించాడు. క్రీస్తు యేసునందు నిన్ను ప్రేమతో కూర్చోబెట్టడం మాత్రమే కాకుండా క్రీస్తు యేసులోనికి వచ్చిన నీలో ప్రేమను కుమ్మరించాడు. అందుకే నేను అంటాను, నీవు నిలిచి ఉంది ప్రేమలోనే, నీవు నింపబడింది ప్రేమతోనే. నువ్వెక్కడున్నావో తెలుసా? ప్రేమ చేత నిర్మించుకున్న శరీరంలో నువ్వు ఉన్నావు. అందులో భాగమైన నీలో ప్రేమ నింపబడింది. నీలో ప్రేమ పోయబడింది కదా, మరి నీలో నుంచి ప్రేమ పొంగి రావాలి కదా, అంతే కదా? నీలో ప్రేమ పోయబడినప్పుడు నీలో నుంచి ప్రేమ పొంగి రావాలి కదా. అందుకే అంటున్నాడు ప్రేమ కలిగి. మీరు అడిగారు కదా ప్రశ్న, బ్రదర్ ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి నేను? నువ్వెందుకు ప్రేమ కలిగి ఉండాలంటే, నువ్వు ప్రేమ అనేటువంటి శరీరంలోనికి, ప్రేమ చేత స్థాపించబడిన శరీరంలోనికి వచ్చావు. అలా వచ్చిన నిన్ను దేవుడు ప్రేమతో నింపాడు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు రెండవ ప్రశ్న, బ్రదర్ ప్రేమ కలిగి ఉండాలంటున్నారు, ఎంత ప్రేమ కలిగి ఉండాలి నేను? ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే మన మూలవచనానికి వెళ్దాం. ఎఫిషియన్స్ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇక్కడ ఇది సత్యానికి మాత్రమే కాదు, ప్రేమకు కూడా ఈ యొక్క విషయం తెలియజేస్తుంది. క్రీస్తు వలె ఉండుటకు అంటే మనం ప్రేమ ఎంత ప్రేమించాలంటే, ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే క్రీస్తు లాగా ప్రేమలో మనం ఎదగాలి. అందుకే యేసుప్రభువు వారు కూడా ఏమన్నారు? సువార్తలో ఉంది ఆ మాట, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింతురు. అంటే మన ప్రేమ యేసు ప్రభు ఎంత లోతుగా మరి ప్రేమించాడో అంత బలమైనటువంటి ప్రేమ యేసులాగా మనకు ఎలాంటి ఆశ ఉండాలంటే, యేసు ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి మనం. మనలో అంత గంభీరమైనటువంటి ప్రేమ ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే యేసు అంత ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుని అడుగుతావేమో, దేవా నేను నా తోటివాడిని, లేదంటే నేను ఒక అన్యుణ్ణి, లేదంటే నేను పలానా విషయాల్లో నేను ఎంత ప్రేమించాలి అంటే, దేవుడేమంటాడంటే, యేసు ప్రభు ఏమంటారంటే, ఎక్కువేమి ప్రేమించు బాకు, నేను ఎంత ప్రేమించాను అంత ప్రేమించాలి. ఎందుకో తెలుసా? అంతకు మించి ఎవరు ప్రేమించలేరు అసలు. నేను ఎంత ప్రేమించాను అంత ప్రేమించాను. అది ఎంత గంభీరమైన విషయం ఆలోచించండి. అంటే మనం ప్రేమించే విషయంలో యేసు వలె ప్రేమించే స్థాయికి ఒకే రోజు రాము. ఆయన నేర్పిస్తాడు. అక్కడ చదివాం మనం, ఆయన దేవుని చేత నేర్పించబడితేనని. నేర్పిస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనం ప్రోగ్రెస్ కలిగి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకీ మూడో ప్రశ్న ఏంటంటే, ఎవరి మీద ప్రేమ కలిగి ఉండాలి? ఎవరి మీద అసలు ఎవరిని ప్రేమించమంటున్నాడు? ఇప్పటి వరకు మనం ప్రేమ కలిగి ఉండాలని చూసాం, ఎంత ప్రేమ కలిగి ఉండాలో చూసాం. కానీ ఇంతకీ మన ప్రేమ ఎవరి మీద ప్రదర్శించాలి అంటే, ఇక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే పదానికి
ప్రొఫెసింగ్ అని అర్థం. యాక్చువల్ ఇదంతా చర్చ్ సెటప్లో మాట్లాడుతున్నాడు అంతా. కాబట్టి ఇక్కడ చర్చిలో ప్రసంగించే పాస్టర్కి ఈ వచనం అప్లికబుల్, చర్చిలో కూర్చొని వాక్యం వింటున్న ప్రజలకి, సంఘస్థులకు ఇది అప్లికబుల్. సో ఇది మొదట సత్యము చెప్పుచు, వెన్ యు ఆర్ ప్రొఫెసింగ్ ట్రూత్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ లవ్. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమంటుంది, స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. అంటే మొట్టమొదటి ఏంటంటే సత్యమే మొదటి ఫౌండేషన్. సత్యం మీదే ఏదైనా కట్టాలి, కానీ సత్యముతో కట్టే సమయంలో, సత్యముతో ఏదైనా చేసే విషయంలో సత్యానికి జోడుగా ప్రేమ ఉండాలి. అంటే ఈ రోజుల్లో బయట కూడా మనం చూస్తున్నట్లయితే చాలా చోట్ల యూట్యూబ్లో సత్యం చెప్తున్నారు, కానీ సత్యాన్ని ప్రేమ లేకుండా చెప్తున్నారు. ప్రేమ కొరబడినటువంటి సత్యము దేవుని ఉద్దేశం కాదు. సత్యానికి పెద్దపీట వేయాలి, సత్యముతోనే మనం ఏదైనా చేయాలి, కానీ అందులో దానికి లింక్ అయి ప్రేమ దానితో పాటే రావాలన్నమాట. అలానే ప్రేమ చూపించే విషయంలో సత్యము యొక్క పునాదుల్ని పాడు చేయకూడదు. బ్రదర్ నేను ప్రేమించమన్నారు కదా, నేను బాగా ప్రేమించేస్తాను, సత్యాన్ని కూడా పక్కన పెట్టి అంటే కుదరదు. సత్యం అనేటువంటి కూల్చి నువ్వు ప్రేమించితే అది దేవుడి ప్రేమ అవ్వదు, అది దెయ్యపు ప్రేమ అవుతుంది, అది లోకపు ప్రేమ అవుతుంది. దేవుడు ఏం చేశాడంటే మొదట సత్యమేంటో బయలుపరిచి తన ప్రేమ చేత మనల్ని గెలుచుకున్నాడు అనేది మనం మర్చిపోకూడనటువంటి విషయం. ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే, పుల్పిట్ మీద వాక్యం చెప్పేటువంటి వారు, ఒక పాస్టర్ రోల్లో ఉన్న వారు కూడా సత్యాన్ని చెప్పేసి వదిలేసామన్నట్టు కాకుండా తర్వాత ప్రేమను చూపిస్తున్నామా మన సంఘ బిడ్డల మీద అనేది చూడాలి. ఇక్కడ బ్రదర్లీ లవ్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ సత్యము అనేది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు సత్యమై ఉన్నాడు అనేది తెలియజేస్తుంటే, లవ్ అనేది బీ సిన్సియర్ ఇన్ లవ్ టు అవర్ ఫెలో క్రిస్టియన్. అంటే మన తోటి క్రైస్తవ సహోదరుణ్ణి మనం ప్రేమించటంలో విఫలమైనప్పుడు మనం పూర్తిగా విఫలమయ్యామనేది మనం గ్రహించాలి. ఇక్కడ వాడబడినటువంటి పదము ప్రేమ అనే పదం, గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే అగపే. గ్రీక్ డిక్షనరీలో ఈ యొక్క అగపే అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రేమ చాలా గొప్ప ప్రేమ, ఈ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమ యొక్క అర్థం ఏంటంటే కృత నిశ్చయంతో, నిస్వార్థంతో, దయతో వ్యవహరించే మనస్తత్వం కలిగి పరిపూర్ణమైన ప్రేమ ఇది. దీనికి మూలం దేవుడే. గ్రీక్ డిక్షనరీలో ఉన్న మీనింగ్ అంటే ఇది తొంటరి ప్రేమ కాదు, ఇది అనిశ్చలమైనటువంటి ప్రేమ కాదు, ఇది కృత నిశ్చయంతో, అంటే ఇక నేను ప్రేమిస్తాను అనేది తుది వరకు మనము చేసిన నిత్య నిర్ణయం అది. అంతేకాదు నిస్వార్థముతో ప్రేమ ఇది, అంటే అటువైపు నుంచి ఏమొస్తుందా అని వెతికి ప్రేమించే ప్రేమ కాదు. ఈ ప్రేమకు అర్థం అది కాదు. అగపే ప్రేమకు అర్థం ఏంటంటే నిస్వార్థముతో ఈ ప్రేమ జనించాలి, అలానే దయతో వ్యవహరించాలి. రఫ్ హ్యాండిలింగ్ కాదు, దయతో వ్యవహరించేటువంటి మనస్తత్వములో నుంచి ఉబికి వచ్చే ప్రేమ ఇది. ఇంతకీ ఈ ఉబికి వచ్చే ప్రేమ ఎక్కడి నుంచి ఉబికి వస్తుంది అంటే, ఇది పరిపూర్ణమైన ప్రేమ, దీనికి మూలం దేవుడే. అంటే ఈ అగపే అనేటువంటి ప్రేమ అండి, దేవుడు కానీ మనలో పొయ్యకపోతే మనము దీన్ని బయటకి ప్రదర్శించలేం. అది అలాంటి ప్రేమ అసలు మన వల్ల కాదు. అది నిస్వార్థముతో, కృతనిశ్చయతతో, తుది వరకు నిశ్చలంగా ప్రేమించేటువంటి ప్రేమ మనకి పుట్టుకతో రాదు, మనకి లోకం నేర్పించలేదు. ఈ లోకంలో కనిపించేటువంటి ప్రేమలన్నీ అలాంటి అగాపే ప్రేమకు స్థాయికి చాలవు. అసలు ఈ ప్రేమ ఏంటంటే దేవుడు మనలో మూలముగా పెట్టినటువంటి ప్రేమ. అదండి, అంత గొప్ప ప్రేమకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు చర్చిలో యాక్చువల్గా ఇదంతా సంఘాన్ని చెప్తున్నాడు కాబట్టి మొట్టమొదట ఇక్కడ పౌలు తెలియజేయదలుచుకున్న విషయం, ఆ నెక్స్ట్ వచనానికి కూడా మనం వెళితే, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది అంటాడు. అంటే సంఘములో అసలు క్షేమాభివృద్ధి జరిగేది ఎప్పుడు అంటే ఇన్ లవ్, ప్రేమలోనే. అంటే బ్రదర్లీ లవ్ గురించి మాట్లాడుతున్నాడు. అధ్యాయం మొత్తాన్ని కాంటెక్స్ట్లో మనం గమనించినట్లయితే ఇమీడియట్గా 16th verseలోనూ బ్రదర్లీ లవ్ను సూచిస్తుంది. అలానే పైకి మనం వెళితే 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. అంటే ఇక్కడ రాయబడిన ప్రేమ ఏం తెలియజేస్తుందంటే, మనము మన తోటి సహోదరులను
నిష్పక్షపాతముగా కృతనిశ్చయతతో ప్రేమించేటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి అని ఇక్కడ దేవుడు మనల్ని పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఈ ప్రశ్న మీరే ఆలోచించుకోనండి. మీరు మీ సంఘములో ఉన్న వారిని ప్రేమిస్తున్నారా? అంటే ఇప్పుడు మీరు పలానా ఎక్స్ అనేటువంటి సంఘానికి చెందినవారు, ఆ ఎక్స్ అనేటువంటి చర్చిలో ఉన్న ప్రతి బిలీవర్ని మీరు ప్రేమిస్తారా? ప్రతి బిలీవర్ని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఏ స్థితిలో అయినా ఉండనివ్వండి, కానీ వాళ్ళను మనం ప్రేమిస్తున్నామని పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమతోనే కదా నాలో కలుపుకుంది, మీరందరూ ప్రేమ చేత నాలో అతుకబడ్డారు, నేను మీలో నా ప్రేమను పోసాను, ఇప్పుడు అవయవాలన్నీ ఒకదానినొకటి ప్రేమించుకోవాలి కదా, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ సంబంధం ఉండాలి కదా అంటున్నాడు. ఇక 4వ ప్రశ్నకు జవాబు చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడెప్పుడు ప్రేమించాలి? ఇప్పుడు ప్రేమించండి అంటే మీరు అందరూ ప్రేమిస్తామయ్యా అని తలలు వెళ్ళిపోతారు. కానీ బైబిల్ మనల్ని ఎప్పుడెప్పుడు ప్రేమించాలో చెప్తుంది. అన్నీ బాగున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అన్నీ బాగున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. కానీ బైబిల్ మనల్ని అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ప్రేమించి సర్ది పెట్టుకో అని చెప్పటం లేదు. కొన్ని విషయాలు బైబిల్ చెబుతుంది మనకి, అననుకూల పరిస్థితుల్లో కూడా మన ప్రేమ నెగ్గుకుంటా రావాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే, ఎప్పుడెప్పుడు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇక్కడ నేను ఓన్లీ బ్రదర్లీ లవ్ గురించి చెప్తున్నాను. నీ తోటి సంఘ సభ్యుడిని ఎప్పుడు నువ్వు ప్రేమించాలి. అతను నీకు శత్రువుగా ప్రవర్తించినప్పుడు కూడా నువ్వు అతన్ని ప్రేమించాలి. అంటే అతను నీకు ఒక శత్రువులాగా ఉన్నాడు, అతను చేసేటువంటి పనులు అతను నీకు వైరముతో ఏదైనా సంఘములో చేసినప్పటికీ అలాంటి స్థితిలో కూడా నువ్వు అతన్ని ప్రేమించేవాడివై ఉండాలి. మనందరికీ ఇవన్నీ పరిచయమైన వచనాలే. యేసుప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 5:44 వచనం, మాథ్యూ 5:44. మీరు కుమారులు కదా, అలా ఉండేటువంటి ప్రూఫ్ మీలో ఎప్పుడు కనిపిస్తుందంటే మీ శత్రువులను ప్రేమించుడి. ఇక్కడ బైబిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక క్రైస్తవుడు తన తోటి శత్రువును ప్రేమించాలి. మన తోటి శత్రువుని, ఇది బయట మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించటము అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలానే సంఘములో కూడా కొన్నిసార్లు మనకి వ్యతిరేకంగా ఎవరైనా శత్రుత్వములో మనకు ప్రవర్తించినప్పటికీ వాళ్ళను కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అలానే ప్రేమించాడు. మీరు అనొచ్చేమో, బ్రదర్ శత్రువుని ఎలా ప్రేమించాలి? అసలు మరి దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమించాడు? రోమన్స్ 5:10లో ఏమనం చూడండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 5:10. రోమిల్ రాసిన పత్రిక 5:10. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడో చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, అంటే మన శత్రువులుగా ఉన్నప్పుడే, అంటే ఆయన మన మీద ప్రేమ ఎప్పుడు చూపించాడంటే మనం ఆయనకు శత్రువులుగా, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమించాడు. ఇప్పుడు అలానే మనము కూడా మనకు శత్రుత్వంలో ఉన్నవారు కావచ్చు, మన చుట్టూ మనల్ని పెట్టేవాళ్ళు కావచ్చు, ఇందాకే చూసాం కదా, యేసు ప్రభువు వలె ప్రేమించాలి. అందుకే 1 యోహాను 3:16 ఏమో చూడండి, సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమైన, అంటే మన సహోదర ప్రేమ ఎంత బలంగా ఉండాలి అన్నది ఈ వచనం తెలియజేస్తుంది. నీ మీద దేవుడు అంత ప్రేమను చూపించినప్పుడు నువ్వు నీ తోటి సహోదరుని కూడా అంతే ప్రేమించాలి కదా. అంటే మనలో అంత ప్రేమ ప్రోక్షించబడినప్పుడు మనము మన తోటి సహోదరుల పట్ల కూడా అలాంటి ప్రేమను ప్రదర్శించాలి కదా. ఈరోజు ఇక్కడున్న మీరందరూ ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలరా? అలాంటి స్థితిలో మీరు ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించుకోనండి. అలాంటి ప్రేమ కలిగి అందులో వృద్ధి చెందమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మీకు ఇలా అనిపించవచ్చు, నేను అలా ప్రేమించలేకపోతున్నాను అంటే, ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడే అది యాక్టివ్గా ఉంటుంది మన అవయవం ఏదైనా సరే. ఒక వ్యక్తి తన కుడి చేతిని 3 నుంచి 6 నెలలు కదపకుండా అలానే వదిలేస్తాడు అనుకోండి, 5 to 6 months కదలిక లేకుండా అలానే ఉంచాడు అనుకోండి, ఇక 6 months తర్వాత ఎంత ప్రయత్నించినా అది ఇక సహకరించదు, అది రాదనమాట. ఎందుకంటే అలా బిగుసుకుపోయిందనమాట అది. అలానే మనం కూడా ప్రేమను ప్రాక్టీస్ చేయాలి. మన శత్రువులను, మనకు వైరంగా ఉన్నవారిని కూడా ప్రేమించేటువంటి ప్రాక్టీస్లోనికి మనం రావాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు ఆ ప్రేమ అనేది మీకు రావట్లేదు అంటే, మీ శత్రువుని మీరు ప్రేమించట్లేదంటే, మీరు అది ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని మరుగున పడేశారు. మీకు వైరముగా ఉన్న వారిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని మీరు ప్రేమించలేకపోతున్నారు. ఈ చెయ్యి లేపమ్మా అంటే లెగవట్లేదు. ఎందుకు నీ చెయ్యి లెగవట్లేదంటే 6 నెలల నుంచి నువ్వు దాన్ని అలా పెట్టావు.
నేను ఎందుకు నా శత్రువుని ప్రేమించలేకపోతున్నాను? నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నానంటే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయలేదు, దాని మీద సాధన చేయలేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనం ప్రేమించాలి. కాబట్టి ఈ రోజుటి నుంచే సాధన చేయండి, ఈ రోజుటి నుంచే సాధన చేయండి. సాధన చేస్తే దాన్ని మీరు చేయగలుగుతారు. అంటే మీరు అంటున్నారు కదా, నేను చెయ్యలేకపోతున్నాను, నేను చెయ్యి ఎత్తలేకపోతున్నావు అంటే 6 నెలల నుంచి అలా పెట్టావు. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి బ్రదర్లీ లవ్ అనేది నీలో లేదు. ఇప్పటి నుంచి ప్రయత్నించు, అది చేయగలుగుతావు. అది మొదటి కారణం. రెండోది, అయ్యా నేను చేయలేకపోతున్నాను. గుర్తుంచుకోండి, మీరు నిజంగా మీరు అలా చేయలేకపోతున్నారంటే మీలో ప్రేమ ప్రదర్శనకు రావట్లేదంటే మీలో ప్రేమ పొయ్యబడలేదేమో. మీలో ప్రేమ పొయ్యబడలేదంటే ప్రేమ చేత మీరు ఆయన శరీరంలోకి రాలేదేమో. అంటే అసలు మీరు రక్షించబడలేదేమో పరీక్షించుకోండి. ప్రేమతో చెబుతున్నాను, మీరు ఒకవేళ ప్రేమించలేకపోతున్నాం బ్రదర్, మా చర్చిలో ఉన్న వారందరినీ, నాకు హాని తలపెట్టిన వారు, నా గురించి అబద్ధాలు చెప్పిన వారు, నన్ను మోసం చేసినటువంటి శత్రువులు ఈ చర్చిలో పలానా చోట ఉన్నారు బ్రదర్, నేను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను వాళ్ళని సహించను అని అంటున్నావంటే అసలు నువ్వు ప్రేమ నీలో పొయ్యబడలేదు, నువ్వు ప్రేమ చేత నిర్మించబడిన క్రీస్తు దేహంలోకి నువ్వు రాలేదేమో, అసలు నువ్వు రక్షించబడలేదేమో పరీక్షించుకో ఒకసారి. ఎందుకంటే యోహాను భక్తుడు క్లియర్గా మనకు తెలియజేశాడు. మొదటి యోహాను పత్రికలో చాలా క్షుణ్ణంగా పాపం గురించి రాశాడు, ప్రేమ గురించి రాశాడు. ప్రేమ గురించి రాసినప్పుడు కొన్ని వచనాలు చాలా బలంగా వాడాడు. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని ఎరుగడు అంటే అతనిలో ప్రేమ లేదు అంటే అసలు అతని దేవుని ఎరగలేదు, అతను దేవుడి దగ్గరికి రాలేదు, అసలు దేవుడి ప్రేమ ఏంటో అతనికి అర్థం కాలేదు. కాబట్టి మీలో ఎప్పుడైతే ప్రేమించలేని స్థితికి మీరు వెళుతున్నారో గుర్తుంచుకోండి, అది చాలా హారిబుల్ స్టేట్ అన్నమాట. మనల్ని కదిపితే ప్రేమ బయటికి రావాలి, ఏమంటాం, ఒలుగుతుంది అంటాం కదా. నిండు గ్లాసుని మీరు ఇలా కదిలించారనుకోండి, అందులో ఉన్న నిండుగా ఉంది కాబట్టి అది ఒలుగుతుంది అన్నమాట బయటికి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అతన్ని ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, అతని గురించి ఎంత వ్యతిరేకమైన పనులు చేసినా అతన్ని కదిపితే ప్రేమ బయటికి ఒలకబడాలి, ప్రదర్శించబడాలి. ఆ స్థితికి మనం వచ్చామా ఒకసారి ఆలోచించుకోండి. ఒక కోడలు అంటుంది, నేను మా అత్తను క్షమించలేనంటుంది, మా అత్త నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, నేను మా అత్తను క్షమించలేనంటుంది. ఆమె 20 సంవత్సరాలుగా చర్చికి వస్తుంది, ఎన్నో వాక్యాలు వింది, ముందే కూర్చొని బైబిల్ చదువుతుంది, ముందే కూర్చొని పాటలు పాడుతుంది. నేను మిగిలినన్ని చేస్తానండి, పాస్టర్ గారు ఊడమంటే ఊడుస్తాను, భోజనం వడ్డించమంటే భోజనం వడ్డిస్తాను, బాత్రూంలు కడంటే బాత్రూంలు కడుగుతాను, నన్ను బైబిల్ చదవమంటే బైబిల్ చదువుతాను, నన్ను పాట పాడమంటే పాడతాను. ఈ సత్యమంతా, వాక్యానికి సంబంధించినంతా నేను పాటిస్తాను, కానీ నేను మా అత్తను మాత్రం ప్రేమించలేను, నేను ఆమెను క్షమించలేను అంటే, నా ప్రియ సహోదరుడా, ఇది చాలా సీరియస్ క్వశ్చన్. అసలు ఈమెకు రక్షణ ఉందా? అసలు ఈమె నిజంగా రక్షించబడిందా? అసలు అంటే రక్షణలో జరిగిన కార్యము ఈమెకు అసలు అర్థమైందా? మరి దేవుడు నిన్నెందుకు ప్రేమించాలి చెప్పు? నువ్వేమైనా భక్తి చేసావని దేవుడు నిన్ను రక్షించుకున్నాడా? నువ్వేమైనా బైబిల్ 100 సార్లు చదివాలని రక్షించుకున్నాడా? నువ్వు ఏ పాపం చేయలేదని దేవుడు రక్షించుకున్నాడా? ఎన్నిసార్లు ఆయన గాయాలను రేపాం మనం, ఎన్నిసార్లు బాధ పెట్టాం. రక్షణ లేనప్పుడు అంధకారములో ఆయన నేర్పించాం, రక్షించబడిన తర్వాత కూడా మన యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి కొన్ని పాపాలను బట్టి దేవునిని ఏడిపించినటువంటి వారము కాదా మనం? అయినప్పటికీ ఆయన ప్రేమ కుమ్మరిస్తూనే ఉన్నాడు, మన పట్ల ప్రేమను చూపుతూనే ఉన్నాడు. కానీ నీ తోటి ఇంట్లో ఉన్న మరొక వ్యక్తిని 4 లోపాలు ఎత్తి చూపుతూ ఇక జీవితం అంతా ప్రేమించును అంటే అసలు నీకు యేసు ప్రేమ ఏమర్థమైంది? నీకు నీ కొలీగ్ని, నీ ఆఫీస్లో కొలీగ్ని, నీ సంఘంలో నీ తోటి వారితో కలిసి పాడతారు కానీ వారిని ప్రేమించరు. కొయిర్ టీంలో ఉంటారు 10 మంది, కానీ అందులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాడు. 4 సంఘ పెద్దలే, కానీ ఈ సంఘ పెద్ద ఆ సంఘ పెద్దను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించట్లేదంటే చాట భారతం చెప్తారు వాళ్ళు, ఇది చేశాడండి. సరే, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసిన చాట భారతం ఉంది, అది ఆకాశం నుంచి భూమి దాకా ఉంటుంది. మనం దేవుడికి వ్యతిరేకంగా చేసిన వాటితో పోల్చుకుంటే నాకు ఈ వ్యక్తి వ్యతిరేకంగా చేసిన జాబితా ఎప్పుడు చిన్నదే. ఇంత పెద్ద జాబితా, తప్పుల జాబితాను దేవుడు పక్కన పెట్టి నన్ను ప్రేమిస్తుంటే, ఇంత చిన్న జాబితా నేను పక్కన పెట్టి ప్రేమించలేకపోతున్నాము అంటే
సారి వెరిఫై చేసుకోండి. ఆర్ యు ట్రూలీ బోర్న్ అగైన్? నువ్వు అసలు రక్షించబడ్డావా? క్రైస్తవ్యము అన్నది ప్రేమకు నిదర్శనం అండి. ఎంతోమంది క్రైస్తవులలో ఉన్న ప్రేమను చూసి క్రీస్తు వైపు ఆకర్షించబడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అది మనం గమనించాలి. ఒకవేళ నీలో రక్షణ లేదు అనేది ఈరోజు వెరిఫై చేసుకుని, ఒకవేళ నీలో అలాంటి పశ్చాత్తాపం అనేది ఈరోజు పశ్చాత్తాపడి, యేసయ్య నన్ను క్షమించు, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని యేసు యొద్దకు రా. లేదా రెండవ కేసు, ఒకవేళ సాధన చేయని జాబితాలో ఉన్నావేమో, 6 నెలల నుంచి ఇది ఎలా ఉండిపోయిందో, కొన్ని సంవత్సరాల నుంచి నేను దీన్ని సీరియస్గా ఆలోచించలేదు బ్రదర్, దేవుడు నన్ను ప్రేమించమన్నాడు, ప్రేమించకపోతే నేను చాలా తప్పు చేశాననే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అంటే, ఇప్పటి నుంచి సాధన చేయటం ప్రారంభించు. నీకు అననుకూలంగా ఉన్నవారు, నిన్ను బాధ పెట్టినవారు చర్చిలో ఎవరున్నారో మొట్టమొదట వెతుకు. నీ ఇంటి బయట ఎవరున్నారో వాళ్ళని వెతుకు. వాళ్ళని ప్రేమించడం సాధన చేయి. నువ్వే స్టార్ట్ చేయదాన్ని. అలానే ఎప్పుడెప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు నీకు శత్రువులుగా, నీకు విరోధముగా నిన్ను బాధ పెట్టినప్పుడు కూడా మనం వాళ్ళని ప్రేమించాలి. అందుకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. అలాంటి ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు రెండవది, ఇతరుల తప్పులు బయటపడినప్పుడు, అంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, వాళ్ళు ఏదో తప్పులో ఉన్నారు, వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారు, ఇప్పుడు వాళ్ళని ప్రేమించాలి. ఇప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలి. ఎందుకంటే కొన్ని దోషములను కప్పిపుచ్చమని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి, సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. బ్రదర్, నేను ఎప్పుడెప్పుడు ప్రేమించాలి? నీకు వ్యతిరేకంగా, శత్రువుగా, నీకు వైరముతో ఎవరైనా ప్రవర్తించినప్పుడు వారిని ప్రేమించాలి. ఇప్పుడు రెండో కేటగిరీ ఏంటంటే, వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఏదో చేయలేదు, వారిలో ఏదో తప్పు ఉంది, ఆ తప్పును నువ్వు క్షమించగలగాలి. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అంటే కొన్నిసార్లు దోషములను కప్పేది ఏమిటంటే ప్రేమ. అలానే సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. అలానే నూతన నిబంధనలో కూడా ఒక మాట చదువుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తుందంటే అండి, లోపములను కప్పుతుంది. గుర్తుంచుకోండి, లోపములను విప్పి చూపించేది ప్రేమ కాదు, దాచిపెట్టేది, కప్పిపుచ్చేది ప్రేమ. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఇతరుల దోషములను కప్పిపుచ్చారా? ఇతరుల లోపములను కప్పిపుచ్చారా? అలాంటి అనుభవాలు ఉన్నాయా? అసలు మనకి కప్పటమా, వెప్పటమే అలవాటు, అంటే దండోరా వేయటమే అలవాటు అని అంటారా? దాచిపెట్టు అని చెప్తుంది. ప్రేమను వృద్ధి చేయగోరువాడు దాచిపెడతాడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి, ఇప్పుడు ఇక్కడ సహవాస కూడికలు జరుగుతున్నాయి. అందరికీ భోజన ఏర్పాట్లు ఆ ప్రాంగణంలో టెంట్ కింద జరుగుతున్నాయి. మన సంఘ బిడ్డలే, స్త్రీలే కటింగ్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ కటింగ్ చేస్తున్నారు. అక్కడ వంట వండుతుంది కూడా మన సంఘ సభ్యులే వంట వండుతున్నారు. వంట మేస్త్రి మన సంఘ విశ్వాసే. సో కూరగాయలు కట్ చేశాక, ఉదాహరణకి బెండకాయలు కట్ చేశాక, ఆ బెండకాయల బుట్ట లేదంటే ఆ బేసిన్ తీసుకొని వంట మేస్త్రికి ఇవ్వాలి. మీరు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆయన అన్నాడు, ఇప్పుడు దాకా కోసేది అని చెప్పి దాన్ని తీసుకొని ఆ పొయ్యి మీద బేసిన్లో అక్కడ వండే పాత్రలో వేసి దాన్ని ఇసిరేసాడు. అంటే కోపాన్ని వ్యక్తపరిచాడు. ఇంతసేపా మీరు చేసేది, బుద్ధుందా మీకేమన్నా అని చాలా దురుసుగా ప్రవర్తించాడు ఆయన. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, అతనిలో తప్పు, కోప్పడ్డాడు. కోప్పడకూడదు, అలా తొందరపడకూడదు. అతనిలో ఉన్న లోపం అది, అతనిలో ఉన్న దోషం అది. ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? ఇమీడియట్గా చర్చిలోకి రాగానే పక్కన కూర్చున్న అక్కతో ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ పలానా మన చర్చిలో శాంసన్ చేస్తున్నాడే, ఎంత కోపిస్తాడు తెలుసా, బెండకాయలు ఇస్తే ఇసిరేస్తాడేంటి అని నువ్వు నీ పక్కామో చెప్తావు తెలుసా? ఉదాహరణకి ఒకరి లోపాన్ని ఏ వెళ్ళి బీకి చెప్తుంది. బి ఉంటుందా ఖాళీగా? సికి చెప్పిద్ది. సి వెళ్ళి ఖాళీగా ఉంటుందా? డికి చెప్పిద్ది. డి వెళ్ళి ఆ వంట మేస్త్రికి చెప్పిద్ది. ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట చర్చిలో లోపాలు. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు ఫస్ట్ ఒక విశ్వాసిగా, ప్రేమను వృద్ధి చేయగోరువాడిగా మొట్టమొదటి ఏం తెలుసా? దాన్ని కప్పిపుచ్చాలి. అసలు ఏమీ జరగనట్లుగా. ఆ యొక్క స్టవ్ దగ్గర నుంచి అతను కోపం వ్యక్తపరిచాడు. ఇక నువ్వు తిరిగి మరలా కట్ చేస్తున్న స్త్రీలను చేసా ఈ రిటర్న్ అయ్యి యూటర్న్ తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చే లోపే నువ్వు దాన్ని విడిచిపెట్టేసి అసలు అక్కడ కూర్చున్న గుంపుకు కూడా చెప్పకూడదు, దాన్ని కప్పిపుచ్చేయాలి. మా సంఘస్థుడు సాల్మన్ ఎంతో కష్టపడి వంట చేస్తున్నాడు. మేమందరం ఇంత 100 మంది 200 మంది తింటున్నామంటే ఆయన కష్టపడి వంట చేస్తున్నాడు. కానీ నీలో నిజమైన ప్రేమ ఏమిటంటే అతను అంత కష్టపడి చేస్తున్నాడు, తొందరపడ్డాడు, ఏదో
టెన్షన్లో ఉన్నాడు, ఆ వేడి వేడి స్థలంలో పనిచేస్తున్నాడు. నన్నేగా అందే, పోనీలే. కోపం వ్యక్తపరిచాడు, పర్లేదులే అని దాన్ని కప్పిపుచ్చేయాలి. కానీ నలుగురికి చెప్పేవారిగా, లేదంటే దాన్ని అందరికీ స్ప్రెడ్ చేసేవారిగా ఉండకూడదు. రెండవ రియాక్షన్ అంటే, మీరు మీ ప్రార్థనలో సొలొమోన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, అంత కష్టపడుతున్నాడు కానీ కొంచెం కోపం అనేది ఉంది ప్రభువా, ఆయనలో సహాయం చేయి ప్రభువా, ఆయన కోపం నుంచి విడిపించు ప్రభువా అనే ప్రేమ, బ్రదర్లీ లవ్, ప్రేమ. నా తోటి సహోదరుడే కదా, నా తోటి వాడే కదా, తప్పు జరిగిందని ఎక్స్పోజ్ చేయడం ఏంటి, నలుగురికి చెప్పడం ఏంటి? ఇది నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక మీరు అన్నిటికీ అప్లికేబుల్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేం. కొన్నిసార్లు అండి మన తోటి సంఘ సభ్యుల తప్పులు మనకు కంటబడతాయి. ఎందుకు కంటబడతాయి అంటే, దానికి నువ్వు ముందు వేస్తావని కంటబడ్డాయి. ముందు ఎలా వేస్తామంటే, వారి కొరకు ప్రార్థించి, ప్రభువా ఆమెలో ఆ తప్పు ఉంది, నాకు బయటపడింది, ఆయనలో ఆ తప్పు ఉంది, నాకు బయటపడింది, వాళ్ళని ఆ తప్పు నుంచి విడిపించవా, సాయం చేయవా అని ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పేటువంటి పని, లేదా దాన్ని రిపేర్ చేసే పని, అందరికీ చేసే పని మనం చేయకూడదు. నెక్స్ట్ పోతే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పనివ్వండి. ఒకవేళ అది శృతి మించేదైతే, అతనిలో ఉన్న లోపము సంఘాన్ని డ్యామేజ్ చేసేదైతే, మీరు కేవలం ఒక్కటి చేయాలి, దాన్ని తీసుకెళ్ళి కేవలం సంఘ కాపరికే చెప్పాలి, కానీ సంఘంలో ఇంకెవరు చెప్పకూడదు. సంఘంలో పాటలు పాడే ఆమెలో ఒక లోపం తెలిసింది మీకు, వాయిద్యం వాయించే వ్యక్తిలో ఒక లోపం తెలిసింది మీకు, లేదంటే ఫలానా వ్యక్తిలో లోపం తెలిసింది మీకు, మీరు దాన్ని వేరే వేరే విశ్వాసాలు చెప్పకూడదు. ఆ తప్పు గురించి మొదట మీరు ప్రార్థన చేయాలి. లేదా అది శృతి మించుతుంది, అది సంఘాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అంటే, మీరు కేవలం పాస్టర్కే చెప్పాలి. ఎందుకంటే ఆథరైజ్డ్ పర్సన్ ఎవరంటే ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి ఆయన మాత్రమే. కానీ మనం ఆయన చెప్పకుండా మిగిలిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటాం, అది చాలా తప్పు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. మీరు ఎల్బీ నగర్ వెళదామని బైక్ తీసుకొని వెళుతున్నారు, మార్నింగ్ ఆఫీస్కి బైక్ మీద వెళ్తున్నారు. ఆ రోడ్డు మీద గుంతలు ఉన్నాయి, రోడ్డు సరిగా లేదు, మీ బైక్ బాగా గుద్దుకుంటుంది. మరి అది ప్రాబ్లమే కదా, రోడ్డు మీద ఉన్న ప్రాబ్లమే కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇన్ని గుంతలు ఉన్నాయని చెప్పి బైక్ పక్క కాపి అప్పటికప్పుడు ఒక లారీ కంకర సిమెంట్ అన్నీ తెచ్చి బుడుస్తారా? బుడవచ్చుగా. ఎందుకు బుడవరు తెలుసా? మీరేమంటారు తెలుసా? అది నా పని కాదు. మున్సిపాలిటీ అంటే గ్రేటర్ హైదరాబాద్ ఏదో ఉంటుంది కదా, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ పని, నా పనిది కాదు. అంటే గుర్తుంచుకోండి, లోపం అక్కడ రోడ్డు మీద కనిపించినప్పుడు ఒక పౌరుడిగా నీ బాధ్యత ఏంటంటే, నీ బాధ్యత రిపేర్ కాదు, రిపోర్ట్. రిపేర్ చెయ్యం, ఎవరు చేస్తాం? మనం చెయ్యం, రిపోర్ట్ చేస్తాం. జిహెచ్ఎంసీ చెప్తాం, ఏమండి రోడ్డు బాగాలేదు, ఏమైనా చేయండి. లేదా ఈరోజు ట్విట్టర్లో వచ్చేసినాయి కదా, వెంటనే మరి అథారిటీకి ట్యాగ్ చేసేస్తున్నారు. అంటే రిపోర్ట్ చేస్తాం, రిపేర్ చేయం. ఇప్పుడు మీ సంఘ సభ్యుల్లో పాటలు పాడే వ్యక్తుల్లో ఫలానా వ్యక్తుల్లో లోపం కనిపించినప్పుడు, డోంట్ ట్రై టు రిపేర్ ఇట్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు రిపేర్. నీకు తెలియదు ఎలా రిపేర్ చేయాలో, ఆ వ్యక్తి లోపాన్ని ఎలా తెలియదు, నలుగురికి చెప్పి ఇంకా దాన్ని నాశనం చేస్తావే కానీ నీకు తెలియదు. కొన్ని నామ్స్ ఉంటాయి. రోడ్డు మీద గొంత కనిపించింది కదా అని చెప్పి మీరు బొడవడానికి స్టార్ట్ చేయకూడదు, తెలుసా? కొన్ని నామ్స్ ఉంటాయి దానికి. ఆ గుంట బొడవాలంటే రాత్రే పని చేయాలి, రోడ్డు కాబట్టి. రెండవది, రిపేర్ చేస్తున్నప్పుడు చుట్టూతా ఒక ఫెన్సింగ్ వేస్తారు, తెలుసు కదా మీకు, రిపేర్ చేసేటప్పుడు. అలానే అక్కడ కొంతమంది సెక్యూరిటీ నుంచుంటారు, వాళ్ళు ఒక రకమైన వస్త్రం ధరిస్తారు, అంటే లైట్ పడినప్పుడు షైన్ వద్దు చూసారా, ఆ వస్త్రాలు ధరిస్తారు. ఒక టీం వస్తారు. అంటే రిపేర్ చేయటం అనడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి నీకు తెలుసా? తెలియదుగా నీకు. నువ్వేదో ఉద్యోగం చేసుకుంటావు కానీ నీకు అవి తెలియదు కదా. అలానే చర్చిలో ఒక లోపం ఉన్నప్పుడు దాన్ని స్ప్రెడ్ చేయొద్దు, లేదంటే మీరే ఏదో దాన్ని చేయాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఒక బిలీవర్గా మీకు తెలియదు, సేవకుడికి తెలుసు. అది సేవకుడికి ఆ తలాంత్ ఉంది. నిన్నే సోమన్ గారు చెప్పినట్టు బుద్ధి చెప్పచ్చు. కొన్నిసార్లు సంఘ సభ్యులు తప్పు చేసినప్పుడు వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో సేవకుడికి ఆ తలాంత్ ఉంటుంది. మీకు తెలియదు కాబట్టి మీరు దాన్ని స్ప్రెడ్ చేస్తూ దాన్ని రిపేర్ మేం చేద్దాం అని అనుకోవద్దు. దాన్ని కప్పిపుచ్చాలి, ప్రార్థించాలి, శృతి మించితే పాస్టర్కి చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇదంతా అవయవ నిర్మాణపు ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, నేను ఒక అవయవం, ఆయన ఒక అవయవం. ఆయన ఇప్పుడు గాయంలో ఉన్నాడు అంటే, చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణకి మీకు ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, కట్టుకట్టారు, ఇక్కడ ఇదంతా బాగా ఏదో డొక్కుపోయింది, చిన్న కట్టుకున్నారు, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆర్టీసీ బస్ ఎక్కారు. ఎక్కిన తర్వాత చాలా రష్గా ఉన్నప్పుడు మీరు మీ దేహం అంతటిలో దేన్ని ప్రొటెక్ట్ చేస్తారు? ఇప్పుడు అంటే రష్గా ఉంది కాబట్టి ఎవరు వచ్చి దీని మీద పడకుండా ఏం చేస్తారు? మీరు ఇంకొక చెయ్యిని అడ్డుపడతారు, ఇలా పెట్టుకుంటారు, ఎక్కడికి వెళ్ళి ఇట్లా పెట్టుకుంటారు. అంటే ఇది గాయంతో ఉంది కాబట్టి మంచిగా ఉన్న ఈ చెయ్యి గాయానికి ఇంకా ఎక్కువ గాయం తగలకుండా,
ఎవరు వచ్చి దీన్ని బ్లీడింగ్ అవ్వడానికి కారణం అవ్వకుండా ఇంకొక అవయవం వచ్చి అడ్డుపడిద్ది అనమాట. అలానే చర్చిలో ఒక వ్యక్తిలో లోపం ఉందంటే హీఈస్ బ్లీడింగ్ యాక్చువల్లీ. ఉండవలసిన స్థితిలో లేడు, అతనికి ఏదో గాయమైంది, అతను దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎక్స్పోజ్ కాదు చేయాల్సింది, అతనికి మనం సెక్యూరిటీ ఇవ్వాలి, అతని కొరకు మనం ప్రార్థించాలి. ప్రభా, నీ శరీరములో నా తోటి అవయవం, నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరి, నేను ఇప్పుడు ఏం చేయగలను ప్రభువా? మొట్టమొదట ఏం చేయగలను వారి కొరకు ప్రార్థించాలి. తర్వాత దాన్ని దాచిపెట్టాలి. మూడవది, శృతి మించితేనే పాస్టర్ గారి దగ్గరికి, సంఘ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ యూ నెవర్ ట్రై టు హ్యాండిల్ ఇట్. ఎప్పుడైతే మీరు హ్యాండిల్ చేస్తారో అది చాలా వంకరగా వెళ్ళిపోయి మనస్పర్ధలకు దారితీస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడే చూడండి ఒకసారి, 4వ అధ్యాయమే ఎఫిషియన్స్ 4 ఎలా ప్రారంభించాడో చూడండి. ఎలా ప్రారంభించాడో ఒక చక్కటి మాటతో ప్రారంభించాడు ఈ అధ్యాయాన్ని. కాబట్టి అమ్మా, మీరు ఏ బంధములో ఉన్నారో తెలుసా? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. సంగమా, మిమ్మలను ఐక్యపరిచేది ఎవరో తెలుసా? ఆత్మదేవుడు. ఆత్మ కలిగించు ఐక్యము. ఒక సంఘములో పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ ఐక్యములను తీసుకొస్తాడు. ఒకే శరీరములో అవయములుగా మన మధ్య సమాధానమును, బంధమును పరిశుద్ధాత్మదేవుడు పెడతాడు, దాన్ని కొనసాగిస్తాడు, ఆ ఐక్యమును ముందు తీసుకెళ్తాడు. అయ్యా, మరి దేవుడే చేస్తున్నాడు కదా, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. పరిశుద్ధాత్మదేవుడే ఐక్యమును పెంపొందిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడే సమాధానమును బంధము చేత మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, మరి ఎవ్రీ చర్చ్ షుడ్ బి పర్ఫెక్ట్ కదా. ఎందుకంటే ఆత్మదేవుడు తప్పు చేస్తాడా? చేయడు కదా. పర్ఫెక్ట్గా ఐక్యాన్ని కాపాడాలి కదా, ఐక్యాన్ని కొనసాగించాలి కదా. కానీ అక్కడే ఒక మాట చెప్పాడు, ఆయన ఐక్యమును పెడతాడు, కానీ కాపాడే బాధ్యత మాత్రం సంఘస్థుల చేతిలో పెట్టాడు. చూడండి ఒకసారి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే ఏమన్నాడంటే, మనల్ని ఆత్మదేవుడు ఐక్యపరిచాడు, ఐక్యములో మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒక వ్యక్తి కష్టపడి బెలూన్ ఊతున్నాడు, ఆ బెలూన్ బాగా పెద్దదిగా వదలనుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాల్సిన మనలా సహకరించు, చూడు, దాన్ని చక్కగా పట్టుకో. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఒక చిన్న సేఫ్టీ పిన్ తీసుకెళ్ళాలంటే ఏమవుతుంది? పగిలిపోతుంది. అది చేయొద్దు అంటున్నాడు. అంటే చర్చిలో కొంతమంది ఆత్మదేవుడి కార్యాన్ని పేల్చుతారు, డిస్టర్బ్ చేస్తారు. చేయకండి అయ్యా, కాపాడండి అయ్యా, దాన్ని శ్రద్ధతో చేయండి. అంటే చర్చికి వచ్చేటప్పుడు అండి మనం చాలా శ్రద్ధ దేని మీద వహించాలంటే, మనం కట్టుకున్న చీర మీద, మనం వేసుకున్న చొక్కా మీద చాలా శ్రద్ధ, మిగిలిన వాటి మీద కాదు. నేను ఈ చర్చిలో ఐక్యాన్ని కాపాడాలి అంటే ఇంటెన్షనల్గా కాపాడాలి. అది మీ యొక్క మెయిన్ మోటివ్ అయి ఉండాలి. ఈ సంఘములో ఐక్యతను కాపాడడం నా బాధ్యత. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది అదే. సాల్మన్ గారిలో ఉన్న తప్పును నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఏముందో అక్కడ కంటిన్యూ చేయండి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు. ఆ సాల్మన్ గారిని సహించవచ్చు కదా, తొందరపడ్డారు, ఆయన సహించవచ్చు కదా. నేను ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన డైలీ యాక్టివిటీస్లో ఎవ్రీడే సండేకి చర్చికి వస్తూ పోతూ, ఎవ్రీ వీక్ వస్తూ పోతున్నప్పుడు చాలా ఎదురవుతాయండి, మనకి చాలా ఎదురవుతాయి. మనం సంపూర్ణమేం కాదండి, ఆమెం సంపూర్ణాలు కాదు, పాపం ఈయనేం సంపూర్ణుడు కాదు, నువ్వు ఏ సంపూర్ణుడివి కాదు. ఇలాంటివి ఎదురైనప్పుడు కొంచెం సహించవచ్చు కదా, వాళ్ళను సహనంతో కొన్నాళ్ళు భరించవచ్చు కదా. ఇది గాయమైంది కదా అని చెప్పి గాలికి వదిలేస్తే అది ఇంకా పాడైపోద్ది. కొన్నాళ్ళు సహించు, నువ్వే ప్రొటెక్ట్ చేయదాన్ని, నువ్వే దాన్ని గార్డ్ చేయి. కొన్నాళ్ళకు హీల్ అవుతుంది, ఐక్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దేవుడు మనకి నేర్పించేటువంటి గొప్ప పాఠం. ప్రేమ కలిగి, అయ్యా ఎంత ప్రేమ కలిగి ఉండమంటావు? ఆ యేసుకుందే, యేసు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. అంటే మన ప్రేమ కూడా చాలా పర్ఫెక్షన్లోకి రావాలి, మెచ్యూర్డ్గా ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు. చీటికి మాటికే ప్రేమను వదిలేసుకొని ద్వేషపు వలలోకి వెళ్తారు, లేదంటే నలుగురికి గొనగటం సనగటంలోకి వెళ్ళిపోతారు. ఈ చివరిగా ఒక్క వచనం చూపించి ముగిస్తాను. ఈ 4వ అధ్యాయం ముగింపుని ఇలా చెప్పాడు. 4వ అధ్యాయం ముగింపు 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి
ఇక్కడ చూడండి, ఒకని ఎడల ఒకడు అనే పదాలు చాలా ఉంటాయండి. ఈ నూతన నిబంధనలో లెటర్స్లో చాలా ఉంటాయి. ఒకరికొకడు గుర్తుంచుకోండి, మనము ఎవరికి వారు లేవండి చర్చిలో. ఎవరికి వారు ఏదో ఉంటుంది కదా, ఎవరికి వారు ఏమునా, అట్లా కాదు మనల్ని దేవుడు పిలిచింది. మనల్ని చర్చిలోకి పిలిచి ఎలా బతకండి, ఒకరికొకడు బతకండి, ఒకరిని కొరకు ఒకరు బ్రతకండి అని పిలుచుకున్నాడు దేవుడు మనల్ని. ఇప్పుడు చూడండి ఏమనంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై. అయ్యా ఏముంది నీ హృదయంలో? కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించమంటున్నాడు. ఎవరు క్షమించగలరో తెలుసా? అవ్వలేదు యాక్చువల్గా. అధ్యాయం అయిపోయింది, వచనం అయిపోయింది, కానీ ప్రారంభంలో అధ్యాయాలు వచనాలు లేవు కదా, రాసుకుంటూ వెళ్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుని. అలాగుననే అంటున్నాడు అక్కడ. అలాగునే అంటే, అలాగునే అంటానికి ముందు ఎవరిని చూపించాడు? యేసు ప్రభుని చూపించాడు. ఏం చేశాడు యేసు ప్రభు మనల్ని ప్రేమించి అర్పించబడ్డాడు. అంటే పైనున్న దేవుడు ఒక్కసారిగా యేసు ప్రభు త్యాగాన్ని చూసి సంతోషించి మురిసిపోయి ఉంటాడు. ఆయన మనందరి కొరకు అర్పించబడ్డాడు. అలాగే ఒకరికొకరు సహిస్తూ, ఒకరినొకరు తట్టుకుంటూ, ఒకరినొకరు భరిస్తూ, ఆ క్రమంలో మనం కూడా మన సొంతానికి చచ్చిపోతే దేవుడికి మనము కూడా సంతోషాన్ని ఇస్తాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ సెల్ఫ్ డినయల్, సొంతాన్ని తృణీకరించటం. మనం కూడా ఈ అర్పణ స్థితిలోకి రావాలి. ఒక సహోదరు నిన్ను ఒక మాట అన్నప్పుడు, ఒక సహోదరుడు నిన్ను దూషించినప్పుడు నువ్వేమన్నా తెలుసా? నన్నేగా నేనెవరిని? అసలు సిలువ వేయబడిన వ్యక్తిని, నా సొంతాన్ని నేను చచ్చిపోయాను, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. దేవుడి కృపలో నేను ఏమై ఉన్నానో అది దేవుడి కృపలో అయి ఉన్నాను అని. కానీ ఎప్పుడైతే నీ సొంతానికి చనిపోతావో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయవు. ఆయన అన్న మాటను, ఆయనను దూషించాడని ద్వేషాన్ని పెంచుకోవడం ఉండదు. అప్పుడు నీలోకి ఏమొస్తుందంటే కరుణా హృదయంతో అతను క్షమించేస్తాం. నన్నేగా అంది. ఎప్పుడైనా మీరు ఇలా అనుకోండి, నన్నేగా అందానండి ఒకసారి, నన్నేగా తిట్టింది, నన్నేగా పక్కన పెట్టింది, నన్నేగా తృణీకరించింది. ఇప్పుడు బాగానే అన్నారులే కానీ అప్పుడు అనండి. ఇప్పుడు బాగానే అంటారు, అప్పుడు అనండి. ప్రాక్టికల్ లైఫ్లో చూపించండి. మనకి థియరీ అలవాటు అయిపోయింది, మనకి ప్రాక్టికల్లోకి రావట్లేదు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ మనం చూపించట్లేదు. చెప్పండి ఆ మాట, ప్రభువా నేను ఏ పాటి వాడను. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీ మనసులో అనుకోండి, కరుణా హృదయులై. ఎప్పుడైతే అలా అనుకుంటామో ఇక మన లోపల నుంచి ప్రేమ పొంగి గుర్తుంచుకోండి, ది మోర్ యూ డినై యువర్ సెల్ఫ్, ది గాడ్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎంత తృణీకరించుకుంటావో దేవుడు నీలో అంత పని చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నేను అని అన్నావో దేవుడు హైడ్ అయిపోతాడు. ప్రేమ చూపేటువంటి దేవుడి లక్షణం హైడ్ అయిపోతుంది. నువ్వు రొమ్ము విరిచావు కదా, నన్ను అంటావా, నన్ను తిడతావా? ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు. కరుణా హృదయులై. హృదయానికి కరుణ ఉండాలంట. నా పేరు జోసఫ్ కరుణ. చిన్నప్పుడు మా అక్కని కొట్టేవాడిని నేను. చిన్నప్పుడు మా అక్కని కొట్టినప్పుడు ఏడుస్తా, ఒరే నీ పేరు కరుణారా కానీ నీలో లేదురా. నేను అనేవాడిని, నేను పెట్టుకున్నానా, ఆ పాస్టర్ పెట్టాడు, పాస్టర్ గారు పెట్టారు నాకు కరుణ అని. నేను అనుకునేవాడు అప్పుడప్పుడు, నాకు కరుణ అని పేరు పెట్టిన పాస్టర్ ఎవరో కానీ వెళ్ళి తేల్చేద్దాం, అంటే ఎక్కడో ఉంటారు ఆయన, వెళ్ళి ఆయన అడిగేద్దాం, ఈ పేరు ఎందుకు పెట్టామని అడిగేద్దాం అని అనుకున్నా. కానీ దేవుడికి స్తోత్రం, నేను వెళ్ళి అడిగేలోపు దేవుడు ఆయన మీద కరుణ చూపించి పరలోకం పిలిచేసుకున్నాడు. అంటే చిన్నప్పుడు చాలా రఫ్గా ఉండేవాడిని, ప్రతిదాన్ని ఊరుకునేవాడిని కాదు. కానీ దేవుడు నేర్పించాడు, దేవుడే నాకు కూడా నేర్పించాడు. నేను పర్ఫెక్ట్ ఏం కాదు, ఇంకా నేర్చుకుని నేను ఇంకా కరుణ చూపించాలి. అంటే కొన్నిసార్లు మనం పేరు పెట్టుకుంటాం కానీ దానికి తగ్గట్టు బ్రతకం. పేరు కరుణ కానీ కరుణ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నీవు సెల్ఫ్ డినైల్ని ప్రాక్టీస్ చేస్తావో మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ లవ్ అనేది బయటకు వస్తుంది. దయచేసి ఆ ఫార్ములా పాటించండి. ఐక్యం అనేది సంఘములో ఆత్మదేవుడు పెట్టాడు. దీన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు, దీన్ని నేను పంక్చర్ చేయకూడదు. దాని కొరకు నేను శ్రద్ధ కలిగి నా తోటి సంఘ సభ్యుడిని సహించాలి. క్రీస్తు వలె ఉండుటకు మనము అలాగున ఎదుగుదుముగాక.